హాయ్ అండి, అందరికీ నమస్కారం. సీతా మహాలక్ష్మి చిన్నతనం నుండి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా గమనించేది. ఆమె మనసు మల్లెపువ్వులాగా స్వచ్ఛమైనది, సున్నితమైనది. కానీ ఆ మల్లెపువ్వు తన మనసులోనే ముడుచుకొని ఉండేది. బయట ప్రపంచానికి తన సుగంధాన్ని పంచడానికి భయపడేది. ఆమెది అంతర్ముఖ స్వభావం. ఎవరితోనూ అంత త్వరగా కలిసిపోలేకపోయేది. స్నేహితులు తక్కువ, పుస్తకాలే ఆమె ప్రపంచం. తన ఆలోచనలు, కలలు అన్నీ డైరీలోనే బంధించేది. రంగుల ప్రపంచం ఆమెను లోపలికి లాగడానికి ప్రయత్నించినా ఆమె ఎప్పుడూ తనలో తానే ఉండిపోయేది. బయటి లోకపు సందడి ఆమెకు బెదిరింపుగా తోచేది. నిశ్శబ్దం ఆమెకు సౌకర్యాన్నిచ్చేది. ఆమె కలలో కూడా తన భావాలను వ్యక్తపరచడానికి తటపటాయించేది. తన గది, తన పుస్తకాలు, తన డైరీ, ఈ మూడు మాత్రమే ఆమెకు నిజమైన ఆశ్రయం. ఎవరైనా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆమె ముఖంలో ఒక రకమైన భయం, అయోమయం స్పష్టంగా కనిపించేది. స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆటల పోటీలకు దూరంగా ఉండేది. ఎందుకంటే అందరి దృష్టి తనపై పడుతుందేమోనని భయం. తన తరగతిలోని పిల్లలు కలిసి ఆడుకునేటప్పుడు, నవ్వుకునేటప్పుడు సీతామహాలక్ష్మి దూరం నుండే చూసేది. వారి ఆనందంలో పాలు పంచుకోవాలని ఉన్న ఏదో ఒక అదృశ్య శక్తి ఆమెను వెనక్కి లాగేది. తరచుగా టీచర్లు ఏదైనా ప్రశ్న అడిగితే జవాబు తెలిసినా చెప్పడానికి సంకోచించేది. దానివల్ల తెలివైనది కాదని భావించేవారు కొందరు. కాలం గడిచే కొద్దీ సీతామహాలక్ష్మి పెద్దదైంది. ఆమె కలలు, ఆశలు కూడా ఆమెతో పాటు పెరిగాయి. ఉన్నత చదువులు చదవాలని, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమెకు కోరిక ఉండేది. కానీ ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆమెను వెనక్కి లాగేది. అందరిలో సులభంగా మాట్లాడేవారిని, తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేవారిని చూసి ఆమె ఆశ్చర్యపోయేది. తానెందుకు అలా ఉండలేకపోతున్నానని తరచుగా ప్రశ్నించుకునేది. సమాజంలో తన స్థానం ఏమిటి, తన ఆలోచనలకు విలువ ఉందా లేదా అన్న సందేహాలు ఆమెను పీడించేవి. తరచుగా తన అల్పత్వాన్ని గురించిన ఆలోచనలతో కుంగిపోయేది. అయినప్పటికీ తనలో ఉన్న అపారమైన జ్ఞానాన్ని, సృజనాత్మకతను ఆమె ఎప్పుడూ గుర్తించలేకపోయేది. విశ్వవిద్యాలయంలో కూడా ఆమె తనదైన ప్రపంచంలోనే మునిగిపోయేది. సమూహ ప్రాజెక్టులతో కూడా తన వంతు పనిచేసి మిగతా వారితో చర్చించకుండా మౌనంగా ఉండేది. క్లాస్ ప్రజెంటేషన్స్ అంటే ఆమెకు వణుకు వచ్చేది. ఎంత సిద్ధపడినా వేదిక పైకి వెళ్ళగానే మాటలు తడబడేవి, శరీరం వణికేది. ఆమె తెలివితేటలు, విద్యా సామర్థ్యం ఉన్నప్పటికీ తన భయాల కారణంగా ఆమె బయటపడకపోయేది. ప్రజెంటేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు రాత్రంతా మేల్కొని సిద్ధంగా ఉన్నా చివరి నిమిషంలో ఆరోగ్యం బాగాలేదని చెప్పి తప్పించుకునేది. ఇది ఆమెకు చాలా బాధ కలిగించినా ఆ క్షణానికి తప్పనిసరిగా తోచేది. ఒకరోజు ఆమెకు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చింది. అది ఆమె కన్న కలల ఉద్యోగం. ఇంటర్వ్యూకు వెళ్ళాలి. కానీ ఆమెకు భయం వేసింది. నేను చేయగలనా, అందరి ముందు మాట్లాడగలనా అని తనలో తానే మదనపడింది. ఈ అవకాశం కోల్పోకూడదు అని మనసులో బలంగా ఉన్న తన అలవాటైన భయం ఆమెను ఆవరించింది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతారో, తాను ఎలా సమాధానం చెప్పాలో ఊహించుకుంటూ ఆందోళన చెందింది. ఈ సంఘర్షణలో ఆమె తల్లి ఆమెను గమనించింది. ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించింది. సీతామహాలక్ష్మి, నీలో చాలా సామర్థ్యం ఉంది. నువ్వు తెలివైన దానివి, కష్టపడేదానివి. నీకు కావాల్సిందల్లా కొంచెం ధైర్యం. నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. నీ మనసులో ఉన్న మల్లె పువ్వుని వికసింపజేయి. నీ భయాలను దాటితే నీకో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మేము ఎప్పుడు నీకు అండగా ఉంటాం అని తల్లి చెప్పింది. తల్లి మాటల్లోని ప్రేమ, నమ్మకం ఆమెకు కొత్త శక్తినిచ్చాయి. ఆ మాటలు
ఆమె మనసులో ఒక్క సరికొత్త ఆశను రేకెత్తించాయి. ఆమె తండ్రి కూడా, "నువ్వు ప్రయత్నించు సీతామహాలక్ష్మి, ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదు, నీ ప్రయత్నమే ముఖ్యం" అని ప్రోత్సహించాడు. కుటుంబం మద్దతుతో ఆమెకు కొద్దిగా నమ్మకం కలిగింది. తల్లిదండ్రుల మాటలు సీతామహాలక్ష్మికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ మరుసటి రోజు ఆమె ఇంటర్వ్యూకు వెళ్ళింది. ఇంటర్వ్యూ గదిలోకి అడుగు పెట్టగానే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మొదట కొంచెం కంగారు పడినా తల్లిదండ్రుల మాటలు గుర్తుకు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుంది. తనలో నిబిడీకృతమైన ప్రతిభను, జ్ఞానాన్ని బయటపెట్టడానికి నిశ్చయించుకుంది. మెల్లిగా తన చదువు, తన నైపుణ్యాల గురించి స్పష్టంగా వివరించింది. ఆమె నిజాయితీ, నిబద్ధత ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకున్నాయి. వారు అడిగిన సాంకేతిక ప్రశ్నలకు మాత్రమే కాకుండా సాధారణ విషయాలపై కూడా తనకున్న అవగాహనతో జవాబులు చెప్పింది. ఆమె వారు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా తనకున్న అవగాహనతో జవాబులు చెప్పింది. ఆమె మాటల్లోని స్పష్టత, ఆలోచనల్లోని లోతు అందరినీ ఆశ్చర్యపరిచి, ఆమె తన ప్రాజెక్టు గురించి, తన లక్ష్యాల గురించి వివరించినప్పుడు ఆమె కళ్ళల్లో ఒక కొత్త మెరుపు కనిపించింది. ఆమె వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం చూసి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఎంతగానో ప్రభావితులయ్యారు. వారు ఆమెను ఎంపిక చేయాలని నిశ్చయించుకున్నారు. చివరికి ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఆమె తన భయాలపై సాధించిన విజయం, తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిన క్షణం. ఆ రోజు సీతామహాలక్ష్మి మనసులో తను కూడా ఏదైనా సాధించగలననే నమ్మకం కలిగింది. తనను తాను తక్కువ అంచనా వేసుకున్న క్షణాలన్నీ అదృశ్యమయ్యాయి. ఆ రోజు నుండి సీతామహాలక్ష్మి కేవలం తన కోసమే కాదు, తనలాగా భయపడుతున్న ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తను అనుభవాలను పంచుకుంటూ ఇతరులకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. కార్యాలయ సమావేశాల్లో తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఆమె ఆలోచనలకు మంచి గుర్తింపు లభించింది. ఆమె నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. తన సహోద్యోగులకు మార్గదర్శిగా నిలిచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీంవర్క్, పబ్లిక్ స్పీకింగ్ వంటి విషయాల్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించి వాటిలో కూడా రాణించింది. ఆమె ఆత్మవిశ్వాసం ఆమె పనితీరులో స్పష్టంగా కనిపించింది. ప్రతి దానిని బాధ్యతగా స్వీకరించడం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం ఆమెకు అలవాటైపోయింది. ఆమె అద్భుతమైన ప్రజెంటేషన్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఆమె మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కంపెనీలో ఆమెకు తక్కువ సమయంలోనే పదోన్నతి లభించింది. సీతామహాలక్ష్మి ఇప్పుడు ఒక విజయవంతమైన మహిళ. ఆమె కేవలం తన కెరియర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంది. ఆమె ఇప్పుడు తన చుట్టూ ఉన్న వారితో సులభంగా కలిసిపోతుంది. తన ఆలోచనలను పంచుకుంటుంది, ఇతరులను ప్రోత్సహిస్తుంది. ఆమె హాబీలు, ఆసక్తులు కూడా బయటపడ్డాయి. పుస్తకాలు చదవడంతో పాటు పర్వతారోహణ, చిత్రలేఖనం వంటి కొత్త అభిరుచులను పెంచుకుంది. సమాజ సేవలో కూడా పాలు పంచుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న యువతకు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆమె మనసులోని మల్లెపువ్వు సుగంధం నలుదిశలా వ్యాపించింది, ఎందరినో ప్రభావితం చేసింది. ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక గాథగా మారింది. తన కథ ద్వారా ప్రతి ఒక్కరిలోనూ ఒక అద్భుతమైన మల్లెపువ్వు దాగి ఉంటుందని, దానికి సరైన ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం తోడైతే అది తప్పక వికసిస్తుందని చాటి చెప్పింది. సీతామహాలక్ష్మి ఇప్పుడు ఒక నిదర్శనం. భయాన్ని జయించి తన నిజమైన సామర్థ్యాన్ని గుర్తించి దానిని ప్రపంచానికి చూపించిన ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీని నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.